ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థన, అది ఎన్ని గంటలు ప్రార్థన చేసినప్పటికీ, లేదా ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ, ఎన్ని దినములు కనిపెట్టి ప్రార్థన చేసినప్పటికీ కూడాను జవాబు పొందుకోలేనటువంటి ప్రార్థనలుగా అయితే కనుక ఆ యొక్క ప్రార్థనలు ఉంటాయి. ఎటువంటి సమాధానం దేవుడి యొద్ద నుండి పొందుకోలేనటువంటి స్థితిలో మౌనంగా దినములు గడిచిపోతూ ఉంటాయి. అసలు అర్థం కాదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడాను ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు దేవుడు మౌనం వహిస్తున్నాడు, ఎందుకు నా ప్రార్థనకి నేను జవాబు పొందుకోలేట్లేదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే మనలో తలెత్తుతాయి. అయితే నీ ప్రశ్నలన్నిటికీ కూడాను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒక అబ్రహాముని పిలిచినప్పుడు నీ దేశాన్ని, నీ బంధువులని, సమస్తాన్ని కూడాను విడిచి నీవు రమ్మని చెప్పి దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాము తను వచ్చేటప్పుడు తన అన్న కొడుకైనటువంటి లోతుని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని. అయినప్పటికీ కూడాను హాగరు ద్వారా ఇష్మాయేల్ని కనినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే అబ్రహాముని పిలుచుకున్నప్పుడు దేవుడు, అతని యొక్క వయసు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు వయసు 75 సంవత్సరాలు. కానీ వాగ్దానం ఎప్పుడు పొందుకున్నాడు అనంటే కనుక తన 100వ ఏట వాగ్దానం పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇన్ని సంవత్సరాలు సమయం పట్టింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు వేచి ఉండవలసినటువంటి అవసరత వచ్చింది అనంటే, దేవుడు పిలిచింది నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ దేశాన్ని, సమస్తాన్ని కూడా విడిచి నువ్వు రా అని పిలిచినప్పుడు తన అన్న కుమారుని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అన్నప్పుడు తన పెద్ద పనివాడైనటువంటి ఎలియాజరు, మరి నేను కుమారుడిగా స్వీకరిస్తాను, దత్తత తీసుకుంటానని మాట్లాడాడు. ఆ తర్వాత తన పనికెత్తైనటువంటి హాగరు ద్వారా ఇష్మాయేల్ని కన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఈ యొక్క 25 సంవత్సరాల్లో అతను నెరవేర్చినటువంటి వాడిగా అయితే గనక లేడు. కానీ ఎప్పుడైతే వాటన్నిటినీ కూడాను విడిచిపెట్టి దేవుని ఎదుటికి వచ్చాడో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రేష్టమైనటువంటి కుమారుడు ఇస్సాకుని బహుమానముగా ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు. అనేక సార్లు మన జీవితంలో ప్రార్థనలో ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, దేవుని చిత్తం జరిగిస్తున్నాము అని అనుకుంటున్నటువంటి మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాము అనేటువంటి ఆలోచనను కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నామనే విషయాన్ని అయితే కనుక గుర్తెరిగి ఉండాలి. 25 సంవత్సరాల కాలము దేవుడు అబ్రహాముని సిద్ధపరిచాడు. తన చిత్తానికి అనుగుణంగా మార్చబడు నిమిత్తం 25 సంవత్సరాల సమయం పట్టింది. ఆలస్యమైనప్పటికీ కూడాను శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడి అబ్రహాముకి ఇచ్చాడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక హన్న గొడ్రాలుగా పిలువబడుతుంది. యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేసను అని లేఖనంలో రాయబడి ఉంటుంది. కానీ
దేవుడు ఒకానొక దినము ఆమె చేసినటువంటి ప్రార్థనని ఆలకించి రాజుల్ని అభిషేకించేటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేల్ని బహుమానంగా ఇచ్చాడు. నీ జీవితంలో ఆలస్యం జరుగుతుందంటే దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడని గ్రహించు. నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలకి జవాబు రావడం లేదు అనంటే నీలో ఇంకా సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించు. నీ జీవితంలో ఇంకనూ ఆలస్యం జరుగుతుంది కార్యాలు జరపబడు నిమిత్తం అనంటే గనక శ్రేష్టమైనటువంటి బహుమానం ఇచ్చు నిమిత్తమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే గనక గ్రహించు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఒక హన్నా జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుత కార్యము, ఒక అబ్రహాము జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించడా? ఎందుకు కృంగిపోతున్నావు? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుడి పట్ల కలిగి ఉండు. ఒక స్థిరమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక హన్నా ఏ రీతిగా ప్రార్థన చేసిందో అట్టి రీతిగా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా నీ పితరుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి మేళ్ళు నీ జీవితంలో కూడా నిశ్చయంగా జరిగిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.